నమస్తే అండి, డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో చుట్టూ గ్రీనరీతో పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో బెస్ట్ ప్రైస్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తెనాలిలోని కోపల్లెలో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి 88 గజాల్లో సౌత్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి. బిల్డింగ్ ముందు మెయిన్ రోడ్డు తార్ రోడ్డు అండి, పక్కన సిమెంట్ రోడ్డు ఉందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో రోడ్డుకి ఒకవైపు బిల్డింగ్ ఉంటే అవతల వైపు పొలాలతో మంచి గ్రీనరీ ప్లేస్ అండి. మంచి గ్రీనరీతో పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో ఉందండి. ఎయిర్ కూడా పొల్యూషన్ లేకుండా మంచి ఎయిర్ వచ్చే ప్లేస్ అండి. బెస్ట్ ప్రైస్లో ఉంది. ఇంటి ముందు తార్ రోడ్డుతో మెయిన్ రోడ్డు ఉంటే పక్కన సిమెంట్ రోడ్డు ఉంది. రెండు సైడ్లు రోడ్లు ఉన్నాయండి. ఇది ప్లస్ అండి మనకి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25,39,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 13 ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో బెస్ట్ ప్రైస్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏలూరులోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో గోపాలకృష్ణ థియేటర్ రోడ్డులో అండర్ కన్స్ట్రక్షన్ హాఫ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్లో హాఫ్ భాగం వచ్చేసి బిల్డింగ్ కట్టిన ల్యాండ్ లోన్లో వెళ్తుందండి. మిగతా హాఫ్ భాగం బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఏలూరు టు కైకలూరు రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 175 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో కచ్చా రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 74,10,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 23rd ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసరికి 24th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ అండర్ కన్స్ట్రక్షన్ హాఫ్ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము. మీరు విజయవాడలో బెస్ట్ ప్రైస్లో ప్రింటింగ్ మిషనరీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని ఏలూరు రోడ్లో BSNL ఆపోజిట్ రోడ్లో ప్రింటింగ్ మిషనరీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఓన్లీ ప్రింటింగ్ మిషనరీ సేల్కి వచ్చిందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 75 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th సెప్టెంబర్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th సెప్టెంబర్ 2026. బెస్ట్ ప్రైస్లో ప్రింటింగ్ మిషనరీ కోసం మీరు చూస్తున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రింటింగ్ మిషనరీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు నందిగామలో
నేషనల్ హైవేకి పక్కనే తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నందిగామలోని మునగచెర్లలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి పక్కనే ఫెన్సింగ్తో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. హైవేలో క్రాస్ అయ్యే కటింగ్ కూడా కేవలం 50 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 892 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 48,98,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 19th ఆగస్ట్ 2026. నేషనల్ హైవేకి పక్కనే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కనుమాలులోని వేలేరులో ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ల్యాండ్స్ వచ్చేసి వేలేరు వినాయక టెంపుల్కి దగ్గరలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఇవి మొత్తం 3 ఓపెన్ ల్యాండ్స్ అండి. మొదటిది వచ్చేసి 203.8 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 19,76,400 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 220.61 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 21,45,690 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక మూడవ ల్యాండ్ వచ్చేసి 1259 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,01,97,900 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 18th ఆగస్ట్ 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని చోడవరంలో 2 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసి చోడవరం టు పెదపులిపాక రోడ్డుకి చాలా దగ్గరలో ప్రకృతి రిసార్ట్స్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 2 ప్లాట్స్లో ఒక ప్లాట్ వచ్చేసి 222 గజాల్లో నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 17,98,200తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ప్లాట్ వచ్చేసి 217 గజాల్లో నార్త్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 17,53,700 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 18th ఆగస్ట్ 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో
తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని గొల్లపూడి 1 సెంటర్ రోడ్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. గ్రామ పంచాయతీ ఆఫీస్కి, హై స్కూల్కి, రామాలయం, శివాలయానికి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+1 హౌస్ మొత్తం వచ్చేసి 102 గజాల్లో ఉందండి. అదనంగా 43 గజాలు దారి కోసం ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 62,71,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఆగస్టు 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 21 ఆగస్టు 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్డుకే ఉన్న ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడ మాచవరంలోని ఏలూరు రోడ్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ G+1 బిల్డింగ్ వచ్చేసి SRR కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 580 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్ వచ్చేసి ఏలూరు రోడ్ ఫేసింగ్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 5,40,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 ఆగస్టు 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసరికి 27 ఆగస్టు 2026. మెయిన్ రోడ్డు ఫేసింగ్తో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తెనాలిలోని కాటేవరంలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి గ్రామ పంచాయతీ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 71 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 13,05,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18 ఆగస్టు 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 19 ఆగస్టు 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు నూజివీడులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో బెస్ట్ ప్రైస్లో ఓపెన్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నూజివీడులోని అన్నవరం విలేజ్లో ఓపెన్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ సైట్ వచ్చేసి నూజివీడు టు విజయవాడ హైవేకి దగ్గరలో ఉందండి. ఈ ఓపెన్ సైట్ వచ్చేసి నూజివీడు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉందండి.
ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 1064 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 57,42,100 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరలో బెస్ట్ ప్రైస్లో ఉన్న ఈ ఓపెన్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరులోని టీచర్స్ కాలనీలో వెన్నవల్లివారిపేట రోడ్డుకి దగ్గరలో IBM చర్చ్ ఆపోజిట్ రోడ్లో మోహన్ ఆర్ట్స్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ అండి. ఈ హౌస్ వచ్చేసి 200 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఇల్లు చూసుకున్నట్లయితే బయట రోడ్డు కూడా చాలా విశాలంగా ఉందండి. ఇంటి ఎంట్రన్స్లో బయట చాలా స్పేస్ ఎక్కువగా ఉందండి. కారు పార్కింగ్ చేసుకున్నప్పటికీ కూడా మనకి స్పేస్ ఉండేలాగా వదిలారండి. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే హాలు చాలా బాగుందండి. పైన సీలింగ్ కానీ కింద ఫ్లోర్ చూసినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. బెడ్రూమ్స్ కూడా ర్యాక్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోర్ కానీ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే చాలా అట్రాక్టివ్గా చేశారు. పిల్లల కోసం అట్రాక్టివ్గా ఉండే విధంగా చాలా మంచిగా డెకరేట్ చేశారండి. వాల్స్ చూసినా కానీ కలర్స్ బాగా ఉన్నాయి. ఇక టీవీ షోకేస్ చూసినట్లయితే అది కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. కిచెన్ చూసినప్పటికీ కిచెన్ చాలా నీట్గా ఉందండి. అంతా అట్రాక్టివ్గా కిచెన్లో వాడిన కలర్స్ కానీ అంతా చాలా బాగా మెయింటైన్ చేశారండి వీళ్ళు. ఇక డైనింగ్ ప్లేస్ చూసినప్పటికీ డైనింగ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి. బ్యాంకు వారు సీజ్ చేసినప్పటికీ చాలా నీట్గా అట్రాక్టివ్గా మెయింటైన్ చేశారండి. ఇక ఇల్లు కానీ వాడుకలోకి వస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సైడ్ చూసినా కానీ బ్యాక్ సైడ్ చూసినా కానీ చాలా స్పేస్ వదిలారండి. ఇక ఇంటిపై చూస్తే చాలా ఖాళీగా ఉందండి. ఫ్యూచర్లో నెక్స్ట్ ఫ్లోర్స్ కట్టుకోవడానికి చాలా బాగుందండి. ఇల్లు మొత్తం లాంగ్ లివింగ్ కోసం చాలా నీట్గా డెకరేట్ చేశారండి. చుట్టూ చూసుకున్నా కానీ చాలా పీస్ఫుల్ వాతావరణం అండి. ఏ పొల్యూషన్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇల్లు. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 33 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ ఆక్షన్ డేట్ ఆగస్టు 4th వీక్లో ఉంటుందండి. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో మంచి లొకేషన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో బెస్ట్ ప్రైస్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏలూరులోని పతేబడ మెయిన్ రోడ్, దీన్నే టెంపుల్ రోడ్ అని కూడా అంటారండి. ఈ రోడ్లో G+1 కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఏలూరు పవర్పేట రోడ్లో
రోడ్లో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ మొత్తం 227 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. బిల్డింగ్ చూస్తే మెయిన్ రోడ్ ఫేసింగ్తో మంచి కమర్షియల్ లొకేషన్లో ఉందండి. కమర్షియల్గా ఏదైనా బిజినెస్ చేయాలంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంతకుముందు రెస్టారెంట్ రన్ చేశారో కనుక అలాంటిదైనా లేదా వేరే ఏదైనా కమర్షియల్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,31,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th August 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 12th August 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో బెస్ట్ ప్రైస్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఏలూరులోని తంగెళ్ళమూడి లునాని నగర్లో G+3 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి బాబూరి గ్రానైట్ లునాని సెంటర్కి ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి. ఈ G+3 బిల్డింగ్ మొత్తం కలిపి 220 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఇది మనం బిల్డింగ్ చూసుకున్నట్లయితే చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో ఉందండి బిల్డింగ్ అయితే. ఈ బిల్డింగ్ లో 3 ఫ్లోర్స్ ఉన్నాయండి. 3 ఫ్లోర్స్ లో ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉన్నాయి. మనం ఒక ఫ్లాట్ చూద్దామండి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. ఫ్లాట్ లో చూసినట్లయితే మొత్తం హాల్ కూడా చాలా ఎక్సలెంట్గా స్పేస్ బాగుంది. అలాగే బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి. కిచెన్ చూసినట్లయితే కిచెన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. డైనింగ్ ప్లేస్కి కిచెన్కి ఓపెన్గా ఉంచారండి. చుట్టూ తక్కువ బిల్డింగ్స్ ఉండటం వల్ల, గ్రీనరీ ఉండటం వల్ల మంచి వెంటిలేషన్, ప్యూర్ ఎయిర్ వచ్చే అవకాశం ఉందండి. ఫ్లాట్కి సైడ్ స్పేస్ కూడా చాలా బాగా వదిలారండి. కామన్ ఏరియా కూడా చాలా ఎక్కువ స్పేస్తో బాగుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 88,79,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 1st September 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 2nd September 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+3 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+3 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విజయవాడలోని సింగనగర్లో కృష్ణా హోటల్ సెంటర్కి దగ్గరలో ఓల్డ్ ACC షెడ్ హౌస్ అండ్ 1 షట్టర్ రూమ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చాయండి. బ్యాంక్ ఆక్షన్లో సీజ్లో ఉండటం వల్ల ఇల్లు ఇలా కనిపిస్తుంది, కానీ చెట్లన్నీ రిమూవ్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. లేదా ఏదన్నా న్యూ కన్స్ట్రక్షన్ కట్టుకోవాలనుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. ఈ హౌస్ అండ్ షట్టర్ రూమ్ మొత్తం కలిపి 100 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 35 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి
27th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 28th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఏసీసీ షట్టర్ హౌస్ అండ్ 1 షట్టర్ రూమ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో నేషనల్ హైవేకి దగ్గరలో ఓపెన్ ప్లాట్స్ పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. హనుమాన్ జంక్షన్ బాపులపాడు వేలేరు విలేజ్లో 4 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసి బాపులపాడు మెయిన్ రోడ్డుకి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నాయండి. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 4 ఓపెన్ ప్లాట్స్ మొత్తం కలిపి 688 గజాల్లో ఉన్నాయండి. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 172 గజాల్లో ఉంది. ఇవి 2 ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో, 2 ప్లాట్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. ఈ ప్లాట్స్ అన్నిటికీ 40 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 48,16,000 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 25th ఆగస్ట్ 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉండి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గన్నవరంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. గన్నవరంలోని పురుషోత్తపట్నం విలేజ్లో 2 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసి పురుషోత్తపట్నం మెయిన్ రోడ్డుకి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ 2 ఓపెన్ ప్లాట్స్ మొత్తం కలిపి 366 గజాల్లో ఉన్నాయండి. ఈ ప్లాట్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 18 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 19th ఆగస్ట్ 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు పొన్నూరు అండ్ నిడబ్రోలులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నిడుబ్రోలు అండ్ పొన్నూరులో 7 ల్యాండ్స్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చాయండి. వీటిలో మొదటిది వచ్చేసి 1 ఎకరా 48 సెంట్ల స్థలం అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 45,50,263 రూపాయలతో మొదలవుతుందండి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 1 ఎకరా 24 సెంట్ల స్థలం అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 49,80,150 రూపాయలతో మొదలవుతుందండి. ఇక మూడవ ల్యాండ్ వచ్చేసి 28 సెంట్ల స్థలం అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 61,42,500 రూపాయలతో మొదలవుతుందండి. ఇక నాలుగవ ల్యాండ్ వచ్చేసి
19 సెంట్ల స్థలం అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 48,19,500 రూపాయలతో మొదలవుతుందండి. ఇక 5వ ల్యాండ్ వచ్చేసి 27 సెంట్ల స్థలం అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 66,15,000 రూపాయలతో మొదలవుతుందండి. ఇక 6వ ల్యాండ్ వచ్చేసి 3 ఎకరాల 28 సెంట్ల స్థలం అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 42,78,750 రూపాయలతో మొదలవుతుందండి. ఇక 7వ ల్యాండ్ వచ్చేసి 25 సెంట్ల స్థలం అండి ఇది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 56,70,000 రూపాయలతో మొదలవుతుందండి. ఈ 7 ల్యాండ్స్ అన్నిటికీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ కాదండి. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th August 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 21st August 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో బెస్ట్ ప్రైజెస్లో ఉన్న ఈ 7 ల్యాండ్లు మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 7 ల్యాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మంగళగిరిలో ఫాస్ట్గా గ్రో అవుతున్న మంచి రెసిడెన్షియల్ ఏరియాలో బెస్ట్ ప్రైజ్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? లేదా మంచి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ పక్క రోడ్డులో ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి మంగళగిరి బస్టాండ్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 1748 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో రోడ్డు ఉందండి. రోడ్డు అయితే చాలా విశాలంగా ఎక్సలెంట్గా ఉందండి. ఈ ల్యాండ్లో ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ లేదా కమర్షియల్ ప్రాపర్టీ కట్టడానికి ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ రూట్కి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మంచి కమర్షియల్ పర్పస్గా ఈ ల్యాండ్ అయితే చాలా ఎక్సలెంట్గా సరిపోతుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 5,07,51,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26th August 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 27th August 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో బెస్ట్ ప్రైస్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో నేషనల్ హైవే ఫేసింగ్తో ఉన్న కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని గొల్లపూడి 1 సెంటర్లో కమర్షియల్ షాప్స్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి. ఈ షాప్స్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆపోజిట్లో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు పాయింట్లో ఉన్నాయండి. ఇవి మొత్తం 2 షాప్స్ అండి. వీటిలో ఒక షాప్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ షాపు ప్లింత్ ఏరియా వచ్చేసి 516 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 171 స్క్వేర్ ఫీట్ ఉంది. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ షాపు మొత్తం 687 స్క్వేర్ ఫీట్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుంది. ఈ షాపు బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 18,34,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ షాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి. ఈ షాప్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ షాపు ప్లింత్ ఏరియా వచ్చేసి 516 స్క్వేర్ ఫీట్ ఉందండి. కామన్ ఏరియా వచ్చేసి 171 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ షాపు 687 స్క్వేర్ ఫీట్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 20,36,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి
10th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ 2026. నేషనల్ హైవే రోడ్డు పాయింట్లో మంచి కమర్షియల్ పాయింట్లో ఉన్న ఈ కమర్షియల్ షాప్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ షాప్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గన్నవరంలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గన్నవరంలోని చిన్నౌటుపల్లిలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి విజయవాడ టు శ్రీకాకుళం నేషనల్ హైవేకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. విజయవాడ వెస్ట్ బైపాస్ కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ తో ఉందండి. ఈ ఫ్లాట్ టోటల్ ఏరియా ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ తో కలిపి 1650 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 48 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 19,53,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని రాయనపాడులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి చాలా కొత్తగా నీట్గా ఉందండి. ఈ బిల్డింగ్ ముందు చాలా వైడ్ రోడ్ ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ అండ్ కామన్ ఏరియా వచ్చేసి 1550 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్ ఉంది. టోటల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూసుకున్నట్లయితే 1650 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 60 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 39 లక్షలతో స్టార్ట్ అవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 12th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ రాణిగారి తోటలోని చలసాని నగర్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ బిల్డింగ్ వచ్చేసి కృష్ణలంక మెయిన్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 72 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 32,85,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 12th ఆగస్ట్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు నూజివీడులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నూజివీడులోని కొత్తపేట జంక్షన్ రోడ్డుకి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి నూజివీడు టు హనుమాన్ జంక్షన్ రోడ్డుకి దగ్గరలో ఉందండి. నూజివీడు మెయిన్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వచ్చేసి 487 గజాల్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వీడియోలో చూసినట్లుగా ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా స్పేసియస్గా ఉందండి. ప్లేస్ చాలా ఎక్కువగానే ఉంది. ఇంటి ముందు చూసుకున్నట్లయితే చాలా స్పేస్ ఉంది. సీజ్ చేయటం వల్ల చెట్లు పెరిగాయి, కానీ మొత్తం అంతా చాలా నీట్గా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎంట్రన్స్ కూడా 2 సైడ్స్ ఉందండి. 2 వైపులా రోడ్డు ఉంది. ఈస్ట్ వైపు అండ్ వెస్ట్ సైడ్ కూడా రోడ్డు ఉంది. అటువైపు ఎంట్రన్స్ ఉన్నాయండి. ఇంటి చుట్టూ చూసినా కూడా చాలా స్పేస్ వదిలారండి. ఇంటి ముందు అయితే ఎక్సలెంట్గా స్పేస్ ఉంది. ఇల్లు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 71,97,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 19th August 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 20th August 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని నున్నలో టీచర్స్ కాలనీలోని సెకండ్ లైన్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి గ్రామ సచివాలయానికి దగ్గరలో ఉందండి. నున్న మెయిన్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి 300 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 84,91,200తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th August 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 11th August 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు నూజివీడులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నూజివీడు రామనగరంలో శ్రీ దత్తసాయి నగర్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి నూజివీడు టు వట్టిగుడిపాడు రోడ్డుకి పక్కనే ఉందండి. రాజీవ్ సర్కిల్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 280 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 15,96,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 19th August 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 20 August 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని గుణదల టు దేవీనగర్ రోడ్డులో భీమిశెట్టి కోటయ్య స్ట్రీట్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి డొంక రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం చూసుకున్నట్లయితే 400 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 15 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,18,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి.
ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26th August 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 27th August 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి కమర్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఆటో నగర్ సాయి హోటల్ దగ్గరలో కమర్షియల్ G+2 ఓల్డ్ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి రెసిడెన్షియల్ పర్పస్ కాదండి, బిజినెస్ పర్పస్గా యూజ్ అవుతుంది. మీరు ఏదన్నా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా లేదా బిజినెస్ పీపుల్కి ఈ బిల్డింగ్ రెంట్కి ఇచ్చినా కూడా ఇది మీకు ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 289 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 80 feet వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,58,88,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th August 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 19th August 2026. మంచి కమర్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ కమర్షియల్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ G+2 ఓల్డ్ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో రైస్ మిల్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని ఎన్కేపాడులో రైస్ మిల్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ రైస్ మిల్ వచ్చేసి అను మై బేబీ హాస్పిటల్కి చాలా దగ్గరలో విజయవాడ టు శ్రీకాకుళం నేషనల్ హైవేకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. ఈ రైస్ మిల్ మొత్తం వచ్చేసి 10 ఎకరాల 50 సెంట్ల స్థలంలో ఉందండి. ఈ రైస్ మిల్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 91,44,10,886 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th August 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 19th August 2026. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఈ రైస్ మిల్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ రైస్ మిల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని రాయనపాడు రమేష్ నగర్ దగ్గరలో ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ ఫ్లిక్స్ ఎలక్ట్రికల్ బస్ ఛార్జింగ్ పాయింట్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 209 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 33 feet వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th August 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 12th August 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ వెటర్నరీ కాలనీలో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఆంధ్ర లయోలా కాలేజ్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. విజయవాడ టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 400 మీటర్ల దూరంలో ఉందండి. ఇక ఈ బిల్డింగ్ మొత్తం చూసుకున్నట్లయితే 450 గజాల్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి
1828 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1752 స్క్వేర్ ఫీట్ ఉందండి. సెకండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1752 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఈ బిల్డింగ్కి ఎలివేషన్ వరకు పెండింగ్ ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,50,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆప్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th August 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 11th August 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో మెయిన్ రోడ్స్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.